హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ జాబ్స్ అప్డేట్స్కి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. మే నెలలో 10,956 మంది విఆర్ఓల నియామకమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. త్వరలో 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్లు ఆయన నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో మీడియాకు తెలపడం జరిగింది. భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం అన్ని వర్గాల వారితో చర్చించి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని, చట్టం సమర్థవంతంగా అమలయ్యేందుకు వచ్చే నెలలో 10,956 మంది గ్రామ రెవెన్యూ అధికారులను నియమిస్తామని, అలాగే 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించినటువంటి భూభారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను గమనించి తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని చెప్పామని గుర్తు చేశారు. చెప్పిన విధంగానే ధరణి పోర్టల్ను రద్దు చేసి భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పడం జరిగింది. భూ సమస్యలు అధికంగా ఉన్నటువంటి చందంపేట మండలాన్ని స్థానిక ఎమ్మెల్యే బాబునాయక్ కోరిక మేరకు పైలట్ మండలంగా ఎంపిక చేసి మండలంలో నెలకొని ఉన్నటువంటి డిఫారెస్ట్, అసైన్డ్ ల్యాండ్ తదితర వివాదాల భూములను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అధికారులు అర్హులైనటువంటి రైతులకు న్యాయం చేసేటువంటి లక్ష్యంతోనే పనిచేయాలని సూచించారు. క్రమశిక్షణతో చేయలేని అధికారులు తమకు చెబితే అరగంటలోనే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి కూడా ఆయనైతే తెలపడం జరిగింది. సో ఈయన చెప్పినటువంటి దాని ప్రకారం చూసుకుంటే విఆర్ఓలకి సంబంధించినటువంటి నియామకం వచ్చే నెల మే నెలలో 10,956 మంది నియామకం అయితే చేయబోతున్నట్లుగా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దీనితో పాటు 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ మరొక అప్డేట్ వచ్చేసి 30,000 జాబ్స్ త్వరలో విడుదల చేయబోతున్నట్లు, దీనికి సంబంధించి కసరత్తు కూడా మొదలుపెట్టినట్లు డిప్యూటీ సీఎం అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు తెలిపారు. సో మొదటి ఏడాదిలో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం, 5 లక్షల మందికి ఉపాధి చూపిస్తాం, అందుకే నాలెడ్జ్ సిటీ. మదిర జాబ్ మేళాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒకే రోజు 5,000 మందికి ఉపాధి ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రత్యేక రాష్ట్రంలో ఆ కొద్ది మంది రాజకీయ నాయకులకే ఉద్యోగాలు వచ్చాయి తప్ప గత 10 సంవత్సరాల్లో రాష్ట్రంలోని నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఫలితాలు సాధించలేకపోయారని, కానీ ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, మరో 30,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని చెప్పారు. సోమవారం మదిర మండల కేంద్రంలో నిర్వహించినటువంటి భారీ జాబ్ మేళాలో ఆయన మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో 3 అంచెల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. మొదట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. మొదటి సంవత్సరంలోనే 56,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందని తెలిపారు. రెండో దశలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్లో భాగంగా వచ్చినటువంటి మార్పుల మేరకు బహుళ జాతి సంస్థలకు రాష్ట్రంలో వనరులు ఏర్పాటు చేసి ఆ సంస్థల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయమని అన్నారు.
బహుళ జాతి సంస్థలను ఆకర్షించి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్లో పర్యటించి 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకున్నారని వివరించడం జరిగింది. ప్రస్తుతం సీఎం జపాన్ పర్యటనలో ఉన్నారని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడము, పెట్టుబడులను ఆకర్షించడం ఈ పర్యటనలో భాగమని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది. 3వ దశలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 9,000 కోట్ల పెట్టుబడితో రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చామని, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఎంపికైనటువంటి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామని వివరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నిధులు దీనికి సంబంధించి కేటాయించామని చెప్పేసి కూడా ఆయన అయితే తెలపడం జరిగింది. సో ఈ విధంగా త్వరలో 30,000 ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో అందులో మనకి అంగన్వాడీ 14,000 పోస్టులు, అలాగే విఆర్ఓలు లేదా జీపీఓలకి సంబంధించి 10,956 పోస్టులు, ఇంకా మిగిలినటువంటి పోస్టులు కూడా మనకి భర్తీ చేయబోతున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో 2,700 వరకు పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇలాగన్నీ కలుపుకుంటే 30,000 వరకు మనకి పోస్టులు అయితే రావడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి త్వరలో భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పేసి కూడా ఆయన అయితే తెలిపారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.